చూచూ సూపర్ కిడ్స్. మోసకారి మిత్రుడు. సిద్ధాపురం అనే గ్రామ శివారుల్లో ఒక జింక, కాకి నివాసం ఉండేవి. అవి రెండు కూడా మంచి స్నేహితులు. అయితే ఒకరోజు కాకి తన మిత్రుడైన జింక ఒక నక్కతో కలిసి ఉండడం చూస్తుంది. అయితే నక్క ఒక జిత్తుల మారిదని, మోసపూరితమైనదని కాకికి తెలుసు. అందుకే నక్కతో స్నేహం మంచిది కాదని, దాని స్నేహాన్ని నమ్మవద్దని జింకతో చెబుతుంది. కానీ తన స్నేహితుడైన కాకి చెప్పిన మాటలను లెక్క చేయకుండా నక్కతో కలిసి పొలానికి వెళుతుంది. అయితే అక్కడ రైతు పన్నిన వలలో చిక్కుకుంటుంది. అప్పుడు నక్క జింకను చూసి వెక్కిరిస్తుంది. అవహేళనగా మాట్లాడుతూ, హహా, ఇప్పుడు నేను వెళ్ళి రైతును పిలుచుకుని వస్తా. అతను వచ్చి నిన్ను చంపేస్తాడు. అప్పుడు నీ మాంసాన్ని మేమిద్దరం పంచుకుంటాం అని చెబుతుంది. అప్పుడు జింక, అయ్యో, నా మిత్రుడు చెప్పిన మాటలు వినకుండా ఈ నక్కతో వచ్చినందుకు నాకు తగిన శాస్తి జరిగిందంటూ ఏడుస్తుంది. జింక ఏడుపులు విన్న కాకి తన స్నేహితునికి సహాయం చెయ్యాలని అక్కడకు వస్తుంది. దీని నుంచి బయటపడాలంటే నీవు చనిపోయినట్లు నటించు అని చెబుతుంది. నక్క అరుపులు విన్న రైతు పరుగున వచ్చి చూసి జింక తన వలలో పడిందని ఆనందపడిపోతాడు. వెంటనే తాను పన్నిన ఉచ్చును తెరుస్తాడు. దానితో జింక పారిపోతుంది. దీనితో కోపోద్రికుడైన రైతు నక్కను కొట్టి దూరంగా తరిమేస్తాడు. సో పిల్లలు, మంచి మిత్రుని మాటలు నమ్మకపోతే ఎంత ప్రమాదమో. అందుకే మంచి మిత్రుడిని ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.